నమస్తే. నమస్తే సార్, చెప్పండి. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదు. ఓకే. ఇది మొత్తం యాదగిరి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ మీ కాంటాక్ట్ అవుతాం. ఇదే అంశం గురించి మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఒకసారి విజయ్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, చెప్పండి. దశాబ్ది కాలంలో మేము శతాబ్ది అభివృద్ధి చేశాము. దేశంలో నెంబర్ 1 జీడిపిగా చేశాము. ఇక వ్యవసాయంలో కూడా దేశంలో నెంబర్ 1గా ఉత్పత్తి కూడా సాధించాము. దీంట్లో మరి మేము అభివృద్ధి చేశామని చెప్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఇక 9 ఏళ్ల నుంచి 10వ ఏడుకు ఎంటర్ అవుతున్న క్రమంలో దశాబ్ది ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించారు. ఇక మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ 2 మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే తరహాలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది. ఇక 10 ఏళ్లలో 100 ఏళ్ళు నష్టపోయేలాగా రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. అసలు వాళ్ళు చేసింది ఏం లేదు, స్కాములు తప్ప. దీంట్లో మా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వీటన్నిటిని ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రజలకు కాంగ్రెస్ మాటలు నమ్మాలా, లేకుంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్న విషయంలో వాస్తవం ఏంటి? అసలు ఈ కన్ఫ్యూజన్లో మరి ఒక క్లారిటీ అనేది ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? క్లారిటీ ప్రజలతో ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నిన్న ఒక్కటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. నిన్న 16th ఫైనాన్స్ కమిషన్ ముందు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, బట్టి విక్రమార్క గారు ఏం చెప్పారు, జిఎస్డిపిని చూసి లోన్లు ఇవ్వండి, జిఎస్డిపిని చూసి పన్నులు ఏది ట్యాక్స్ డెవల్యూషన్ చేయండి, తలసరి ఆదాయాన్ని చూసి పన్నులు ఇవ్వండి అని అడిగారు. మరి జిఎస్డిపి పెరిగింది కదా, మరి భారతదేశంలో ఎక్కడ పెరిగినటువంటి జిఎస్డిపి పెరిగినందుకే ఆ రకమైనటువంటిది అడుగుతున్నారు కదా. తలసరి ఆదాయము నేషనల్ యావరేజ్ కంటే మనది ఎక్కువ ఉంది తెలంగాణది. మరి ఎక్కువ ఉన్నందుకు దాన్ని బట్టి మాకు పన్నులు ఇవ్వండి, దాన్ని బట్టి మొత్తం చూసి ఆర్థిక వ్యవస్థ దానికి చేయండి అని ప్రపోజల్ పెట్టింది కదా రాష్ట్ర ప్రభుత్వము. అఫీషియల్ గా 16th ఫైనాన్స్ కమిషన్ కు ఏమనిచ్చింది, మరి పెరగండి జిఎస్డిపి పెరగండే ఇది అంటారా? జిఎస్డిపి ఇప్పుడు నెంబర్ 1. ఇంకొకటి, తెలంగాణ అర్బనైజేషన్ అవుతుంది, అత్యంత మంచి అభివృద్ధికరంగానే ఉన్నటువంటిది. ఇది ఒక దేశంలోనే ఎక్కడ లేదు ఈ రకమైనటువంటి అర్బన్ డెవలప్మెంట్ అనేది 16th ఫైనాన్స్ కమిషన్ ఓకే. విజయ్ గారు నేను హరీష్ రావు గారు మరొకసారి కూడా మాట్లాడుతూ ఆయన మరి తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక హైడ్రామా చేస్తున్నారు, హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు, రియల్ ఎస్టేట్ పూర్తిగా డమాల్ అయిపోతుంది. సో విశ్వనగరంగా హైదరాబాద్ను నిలబెట్టే కార్యక్రమం మేం చేశాము. కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వచ్చే కంపెనీలు తరలిపోతున్నాయి, పెట్టుబడులు రావు. సో మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతోనే ఇదంతా జరుగుతుందని కూడా ఆరోపించారు. దీని పట్ల ఏం చెప్తారండి? నేను కూడా వాస్తవం అండి. ఇవాళ చూడండి ఏమైతుందండి, హైదరాబాద్ ఇమేజ్ ఎట్లా పడిపోయింది అండి. చంద్రబాబు ఇదంతా ఏంది వెనకంగా నడిపిస్తుండ్రు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు భావజాల ఉన్మాదంతో హైదరాబాద్ నాశనం అయిపోతుంది మొత్తం. ఇక్కడ ఏంది ఈ రోజు గొడవలు కూడా ఇక్కడ శాంతి భద్రతలు లేకుండా రోజు 28 రోజులు ఉంటే 28 మర్డర్లు జరిగినాయి. శాంతి భద్రతలు లేవు. ఎమ్మెల్యేల మీదనే దాడులు జరుగుతున్నాయి. షేర్లింగంపల్లి ఏరియా ఎమ్మెల్యే అదంతా ప్రశాంతంగా ఉండి ఒక బిజినెస్ ఏరియాలో ఈ రోజు దాడులు జరిగినాయి. శాంతి భద్రతలు ఏమండి?